నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1200 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న రోడ్ బాల్కనీ వైపు వచ్చిన కొత్త ఫ్లాట్ అండి. ఇదంతా మనకి ఇంటి ముందు స్పేస్ వస్తుంది. బాల్కనీ మోడల్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఫ్రంట్ డోర్ కూడా సెలెక్టెడ్ డోర్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇది మనకు హాల్ వస్తుందండి. హాల్లో కూడా వెంటిలేషన్ రోడ్ వైపు వచ్చింది. బిల్డింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా అనిపించిందండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం సెపరేట్గా సిమెంట్తో అయితే బాక్స్ లాగా అయితే ఏర్పాటు చేశారు. బిల్డింగ్ అయితే పుట్టి వర్క్ ఒకటి పెండింగ్ ఉందండి. పుట్టి వర్క్ అంతా చేసేసి మనకు అప్పచెప్తారు. కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇదంతా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. ఆల్మోస్ట్ ఇది ఒక బెడ్రూమ్ సైజులో అయితే డైనింగ్ ఏరియా వచ్చింది. అక్కడ మనం పార్టీషన్ చేసుకుంటే అదొక బెడ్రూమ్ కింద అయితే తయారైపోద్ది. ఇదంతా కిచెన్ అండి. కిచెన్ కూడా మనకి ఎల్ షేప్లో బల్ల వచ్చింది. వెరీ బిగ్ సైజులో అయితే కిచెన్ ఏరియా కనిపిస్తుంది. కిచెన్లో కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ఒక స్ట్రాంగ్ అటకైతే కనిపిస్తుంది. కిచెన్ కానుకొని యూటిలిటీ స్పేస్ కూడా వచ్చిందండి. వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి అయితే ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వాల్ టైల్స్ కూడా పై వరకు ఫినిష్ చేశారు. సేఫ్టీ గ్రిల్ కూడా పెట్టేసి ఉంది. కిచెన్ నుంచి మనం బయటకు వచ్చేస్తే డైనింగ్ స్పేస్ దాటిన తర్వాత 2 బెడ్రూమ్స్ వస్తాయి మనకి. ఇది మనకి మాస్టర్ వస్తుందండి. వెరీ బిగ్ సైజులో అయితే మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే కనిపిస్తుంది. బిల్డింగ్ క్వాలిటీ అండ్ వాస్తు కూడా 100% పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. వెంటిలేషన్ చక్కగా ఉంది. విత్ అటాచ్డ్ అయితే బాత్రూమ్ రావడం జరిగింది. 2 కూడా వెస్ట్రన్ మోడల్ అయితే తీసుకున్నారండి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వాల్ టైల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే మంచి డిజైన్ పై వరకు వేస్తున్నాయి. డోర్స్ కూడా మనకి కంప్లీట్ చేసి ఇస్తారండి. ఇది సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా ఇంచుమించు మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చింది. స్ట్రేట్గా రోడ్డు వైపు అయితే వెంటిలేషన్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి సెల్ఫ్లు పెట్టుకోవడానికి అయితే పార్టీషన్ చేసి స్పేస్ అయితే విడిచిపెట్టారు. 2 బెడ్రూమ్స్లో కూడా 6x6 చాలా ఈజీగా పడుతుంది. ఇది అటాచ్డ్ అయితే రావడం జరిగింది. వెస్టర్న్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అన్డివైడెడ్ షేర్ కూడా మనకి 39 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. 2 BHKలో 39 స్క్వేర్ యార్డ్స్తో అన్డివైడెడ్ షేర్తో మనకి తక్కువ బడ్జెట్లో కార్ పార్కింగ్ లిఫ్ట్తో ఫస్ట్ ఫ్లోర్ అంటే కంప్లీట్గా అయితే 3 ఫ్లోర్లు ఉన్నాయి. అందులో మనము మధ్యలో ఉంటాము. కింద ఫ్లోరు పైన ఫ్లోర్ ఉంటుంది. రోడ్ ఫేసింగ్ వచ్చింది బాల్కనీ. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.